హైడియర్స్ ఇవాళ డిజిబిలిటీ రూల్స్ చెప్పాను కదా, ఇంట్రడక్షన్ ఎట్లా అయిపోయింది. అది మనకు నేషనల్ నెంబర్స్ మనకు యూట్యూబ్లో కూడా పెట్టాను మీకు. అది పెద్ద విషయం కాదు. ఇది స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ రెడీ ఉన్నారు కదా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ చాలా పవర్ఫుల్ టాపిక్. ఎందుకు పవర్ఫుల్ టాపిక్ అంటున్నానంటే క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం దీనిపైన డిపెండ్ అనమాట. అంటే ఒక నెంబర్ని చూడగానే ఆ నెంబర్ని ఏ నెంబర్తో డివైడ్ చేయగలుగుతాం అనే కాన్సెప్ట్ మన మైండ్లోకి వెళ్ళిపోవాలి, రైట్. సో దీంట్లో మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, సరే మనకు ఉన్న డిజిట్స్ ఏంటి, 2 నుంచి మొదలు పెడదాం. 2 నుంచి మొదలు పెడితే అప్ టు 19 టేబుల్ వరకు, అంటే 2 నుంచి 19 వరకు ఉన్న డిజిట్స్ మొత్తం ఒక నెంబర్ చూడగానే ఏ నెంబర్తో, ఈ డిజిట్లో ఏ నెంబర్తో డివైడ్ చేసిన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనకున్న నెంబర్స్ ఆల్రెడీ మీకు తెలుసు. ఏం చెప్పండి, అవి 2, 4, 5 అంటే మళ్ళీ 3, 4 ఉంటుంది, కానీ వీటి ఇంటర్లింక్ చెప్తున్నా. సరే ఇంకా అందరూ అర్థం. 2, 3 రైట్, 4, 5, 6, 7, 8, 9, 10. 10 అయితే అవసరం లేదు. ఇంకా 11, 12, 13, 14, 15, 16, 17, 18 ఇంకా 19 ఇక్కడ వరకు తీసుకెళ్దాం మనం కాన్సెప్ట్ని, రైట్. సో ఇవన్నిటితో డివైడ్ చేయగలిగే నెంబర్ను ఎలా గుర్తుపట్టాలంటే, ఫస్ట్ వీటిలో కొన్ని సెట్స్ ఇస్తాను నేను, జాగ్రత్తగా నేను, రైట్. ఇక్కడ మీరు బాగా ఆలోచించే పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే 2 కానీ 5 కానీ ఇవి ఉన్నప్పుడు చాలా ఈజీగా చెప్పొచ్చు. ఎట్లంటే ఒక నెంబర్ చూడగానే ఇప్పుడు 2 అనగానే మైండ్లోకి ఏం రావాలి, 2 గురించి మాట్లాడుతున్నాం, 2 గురించి. సో 2 గురించి మాట్లాడుతున్నాం, జాగ్రత్త. 2 అనగానే మైండ్లోకి ఏం రావాలి, కంపల్సరీ ఇచ్చిన నెంబర్లో ఎండింగ్ డిజిట్ ఈవెన్ నెంబర్తో ఎండ్ అవ్వాలి, రైట్, లేదా 0 అయి ఉండాలి. ఇది ఎవరైనా చెప్పలేండి. ఓకే, 2, 4, 0 సరిపోతుంది. ఆర్ 2, 4, 8 ఎస్ ఈవెన్ నెంబర్ బై 2 చేయొచ్చు, రైట్. అంటే దీంట్లో అడిగే మోడల్స్ ఏముంటాయి, 2తో డివైడ్ చేసిన నెంబర్ కంపల్సరీ ఎండింగ్ డిజిట్లో 0 కానీ ఆర్ ఈవెన్ నెంబర్ అని ఉండాలి అనేది కాన్సెప్ట్, రైట్. ఇది మనకు అవసరం లేదు. ఏముండాలి, ఎండింగ్ డిజిట్ ఇచ్చిన నెంబర్లో 2తో డివైడ్ అవ్వాలంటే ఇంకా చెప్పడం దీనికి 0 ఆర్ ఈవెన్, ఈ 2 ఉంటే సరిపోతుంది. దీంట్లో ఏదో ఒక్కటిలో సరిపోతుంది. ఇది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా ఇదే రూల్ ప్రకారంగా అంటే రూల్ అంటే ఇది కదా, 5 అంటే చాలా ఈజీ మా. 5 అంటే కూడా కంపల్సరీ 0తో ఉండాలి నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 240 డివైడ్ బై 5 అవుతుందా లేదంటే చూడాలని చెప్తాం, అవుతుంది అని చెప్పేసి. ఎలా 0తో ఎండ్ అవుతుంది, కంపల్సరీ 5తో డివైడ్ అవుతుంది, లేదా మల్టిపుల్స్ ఆఫ్ 5 ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 245 ఇట్ కెన్ బి బై 5, రైట్. అంటే ఎండింగ్ డిజిట్ 2కి కానీ 5కి కానీ ఆల్మోస్ట్ సేమ్, కాకపోతే 5 అయినప్పుడు 5 మల్టిపుల్తో ఎండ్ అవ్వాలి. మరి 2 అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్తో ఎండ్ అవ్వాలి. 5కి మల్టిపుల్ ఏదైనా 5 వస్తుంది, లాస్ట్ 0 వస్తుంది. డోంట్ కన్ఫ్యూజ్. కానీ వీటికి వాళ్ళ పవర్ ఉంది. 2 పవర్ అంటే 2కి 5కి చాలా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి. అంటే ముందర వీటితో చాలా పెద్ద కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకంటే సింపుల్ క్వశ్చన్స్ ఇవ్వడం, అంటే 2కి 5కి బేస్ చేసుకుని పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇస్తాడు. డోంట్ వరీ. ముందైతే ఇప్పటివరకు తెలిసిందండి, 2 0తో కానీ ఈవెన్ నెంబర్తో కానీ, 5 0తో కానీ 5 ఇట్ సెల్ఫ్ కానీ ఎండ్ అవ్వాలి. కంపల్సరీ ఆ నెంబర్ చూడగానే మనం 5తో డివైడ్ చేస్తుంది అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకా 2, 5 అవసరం లేదు, వీ కెన్ ఎలిమినేట్. సో 2, 5 కానీ ఎవరైనా చెప్తారు కదా, 6th క్లాస్ 5th క్లాస్ పిల్లలైనా చెప్తారు, అది పెద్ద విషయం కాదు, రైట్. అదేవిధంగా 10 కూడా కదా. 10 అంటే ఇంకా అవసరం లేదు. ఎందుకు చెప్పండి, 10 అంటే 10 నెంబర్ షుడ్ బి ఎండింగ్ విత్ 0 కదా. కంపల్సరీ 0 ఉంటే ఇంకా 10తో డివైడ్ అయ్యేది. మరి చాలా మంది డౌట్ వస్తుంది, 243 ఎనీ నెంబర్ కెన్ బి డివైడ్ బై 10 కదా సార్, 24.3 అవుతుంది కదా అంటే, నో డెసిమల్లోకి వెళ్ళిపోతుంది కదా, ఇంటీజర్స్లోకి రావాలి. డివిజన్ అంటే మనకు డివైజర్ ఎప్పుడైనా సరే ఇంటీజర్లో రావాలి. అంటే డివైజర్ కాదు, కోషంట్ ఇంటీజర్లో ఉండాలి, రైట్. ఇంటీజర్లో ఉండాలి, డెసిమల్స్లో ఉండొద్దు. 24 డివైడ్ బై 5 అని అనుకో, 5 4s 20 అని చెప్తే 4 రిమైండర్ వస్తుంది కదా. కానీ కోషంట్ ఎలా ఉంది, అలా పాయింట్ పెడితే 4 0 తీసుకుంటా అని చెప్పేసి అనవద్దు అక్కడ. అంటే డెసిమల్లో లేకుండా ఇంటీజర్ వచ్చేలాగా చూసుకుంటే మాత్రం కంపల్సరీ 0తో ఎండ్ అవ్వాలి. 2, 5, 10 అవసరం లేదు, ఎవరైనా చెప్పగలుగుతారు. వీటిపైన వచ్చే ప్రాబ్లమ్స్ నేను డిస్కస్ చేస్తే డోంట్ వరీ. ఓకే, నెక్స్ట్ ఇంకా 3. అయితే 3కి మరియు 6కి చాలా దగ్గర సంబంధం. 3 లేదా ముందు 9 తీసుకుందాం. 3, 9. ఈ 3, 9కి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త 3 గురించి మాట్లాడుతున్నాం. 3 అనగానే మైండ్లోకి ఎన్ని డిజిట్ ఏం రావాలంటే కన్ఫ్యూజ్ అవుతారు, అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న నెంబర్ తీసుకుందాం, 36. ఈజ్ ఇట్ డివిజిబుల్ బై 3 అనగానే ఎవరైనా చెప్తారు, ఎస్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3. ఎందుకంటే 36 12s 3 12s 36 కదా చెప్పొచ్చు అట్లా. కాకపోతే దీనికి ఒక ప్రాపర్ వే ఉండాలి కదా. ఒక 2 digit నెంబర్ ఇస్తాడా, ఇష్టం ఉన్నట్టు 8 digits ఇవ్వచ్చు, 10 digits కూడా ఇవ్వచ్చు. మరి అలాంటి సిచ్యువేషన్ అప్పుడు మీరు ఎలా తట్టుకుంటారు అనే కాన్సెప్ట్ కదా, అది చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ కాన్సెప్ట్. అందుకని నేను చెప్తున్నాను, 3 యొక్క రూల్ ఏంటంటే కంపల్సరీ ఆ డిజిట్స్ నెంబర్ ఇచ్చినప్పుడు నెంబర్స్ యొక్క డిజిట్స్ని సమ్ చేస్తే వచ్చే సింగిల్ డిజిట్ ఉంటుంది కదా,
సింగిల్ డిజిట్ కానీ నెంబర్ కానీ కొత్త నెంబర్ ఉంది కదా, అది 3తో డివైడ్ అవ్వాలి. ఇప్పుడు 36 చూడగానే 3తో డివైడ్ అని చెప్పేస్తాం మనం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద నెంబర్ ఇస్తా. ఎట్లా అంటే 1 2 మీకు అర్థం కావడానికి అంతే 1 2 9 6 4 8 ఈజ్ డివైడ్ బై 3 అంట. అప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇంకా 3తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఈ 3కి ఉన్న రూలే 9 కూడా వస్తుంది చూడండి. సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చే కొత్త నెంబర్ ఏదైతే ఉందో అది 3తో డివైడ్ అయితే 3 ఆటోమేటిక్గా మమ్మల్ని సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే వచ్చే కొత్త రిజల్టెంట్ వాల్యూ 3తో డివైడ్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ కూడా 3తో డివైడ్ అవుతుంది. అంటే సింపుల్ ఎగ్జాంపుల్ 3 + 6 9 డివైడెడ్ బై 3 3 + 6 చేస్తే 9 వచ్చి 9ని 3తో చేయవచ్చు కదా. ఎస్, ఇట్ కెన్ బి డివైడ్ బై 3. అదే సేమ్ రూల్ ఇక్కడ అప్లై చేద్దాం. 9 కూడా రూల్ కాకపోతే 9తో డివైడ్ అవ్వాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 9 6 4 8 ఒకసారి చూద్దాం మనం, రైట్. 1 + 2 3, రైట్. 1 + 2 3 3 + 9 12 12 + 6 18 18 + 4 22 22 + 8 30. ఓహో, సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే మనకు 30 వచ్చింది. 30 డివైడెడ్ బై 3 అవుతుంది కాబట్టి ఎస్ 1 2 9 6 4 8 కెన్ బి డివైడెడ్ బై 3 అని చెప్పేస్తాం. ఇది బేసిక్ ఐడియా. మరి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా ఇస్తారు? ఉంది ఇంకా స్టోరీ ఉంది. కానీ నెంబర్ చూడగానే 3తో డివైడ్ అయ్యేలా చెప్పాలంటే సమ్ ఆఫ్ ద డిజిట్ చేస్తే 3తో డివైడ్ అవ్వాలి వచ్చిన రిజల్టెంట్ వాల్యూ. మరి నాకు వచ్చిన డౌట్, మరి ఇప్పుడు ఇది 9తో డివైడ్ అవుతుందంటే నో అవ్వదు. ఎందుకంటే రిజల్టెంట్ వాల్యూ 30 కాబట్టి 30/9 చేయలేం కదా, 9తో డివైడ్ చేయలేం కదా. అంటే 9 యొక్క డివిజిటర్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ చేస్తే 3తో డివైడ్ అయ్యే నెంబర్ వస్తే 3తో డివైడ్ అవుతుంది. కానీ 9తో డివైడ్ అవ్వాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ కన్ఫ్యూజ్ 9 3 9 రెండు సేమ్ కూడా ఒకసారి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఇప్పుడు 9 తీసుకుందామా. 9 అంటే ఇప్పుడు మనం సేమ్ 3 6 4 5 ఈజ్ డివైడ్ బై 9 అనగానే ఎస్ అని చెప్పాలి. ఎలా అంటే చూడగానే చెప్పడానికి రాదులేండి, కానీ ఇప్పుడు 3 6 4 5 అంటే మాకు ఐడియా ఉంటుంది టక్కున చెప్పేస్తాం. అట్లా కాదు, ఒకసారి యాడ్ చేయండి. 3 + 6 9 9 + 4 13 13 + 5 18. ఎస్, వీటి మొత్తాన్ని సమ్ చేస్తే మనకి ఏమొచ్చిందో, సమ్ చేస్తే ఏమొచ్చింది 18 వచ్చింది. 18 9తో డివైడ్ చేయొచ్చు కదా. ఎస్, 18/9 పాసిబిలిటీ ఉంది. ఓహో, సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేసినప్పుడు వచ్చే రిజల్టెంట్ వాల్యూ 3తో డివైడ్ చేస్తే ఆ ఇచ్చిన కంప్లీట్ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇచ్చిన నెంబర్కి ఉన్న డిజిట్స్ అన్ని సమ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ ఏదైతుందో ఆ నెంబర్తో నెంబర్ని 9తో డివైడ్ చేస్తే ఇచ్చిన నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుందని తెలిసిపోతుంది. అంటే 3కి 9కి ఆల్మోస్ట్ సేమ్ రూల్స్ కదా. కాకపోతే ఒక చిన్న పాయింట్, ఇక్కడ 3కి మల్టిపుల్ 9 కదా, 3ని మల్టిపుల్ చేస్తే 9 వస్తుంది. కాబట్టి 9తో డివైడ్ చేసే ఏ నెంబర్ అయినా ఆటోమేటిక్గా 3తో డివైడ్ అవుతుంది. ఇది బేసిక్ రూల్, రైట్. కానీ 3తో డివైడ్ చేసే ఏ నెంబర్ అయినా 9తో డివైడ్ అవుతుంది అనలేం. ఎందుకంటే 3 అనేది 9కి ఫ్యాక్టర్ అవుతుంది, మల్టిపుల్ అవ్వదు. 9 యొక్క ఫ్యాక్టర్ 3 కాబట్టి 3 చిన్నది కాబట్టి చిన్నదాంతో డివైడ్ చేసి ప్రతి నెంబర్ని పెద్దదాంతో డివైడ్ చేయలేం. కానీ దాని మల్టిపుల్ 9 పెద్దదాంతో డివైడ్ చేసి ఏ నెంబర్ అయినా 3తో ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్, రైట్. క్లియర్ కట్, రైట్. చెప్పండి, ఇప్పుడు సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ కొత్త నెంబర్ 3తో డివైడ్ అయితే ఇచ్చిన నెంబరు 3తో డివైడ్ అవుతుంది. సో అదేవిధంగా ఇచ్చిన నెంబర్ యొక్క సమ్ ఆఫ్ డిజిట్స్ చేస్తే 9తో డివైడ్ అయితే ఆటోమేటిక్గా రిజల్టెంట్ వాల్యూ 9తో డివైడ్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చిన నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది. క్లియర్ కట్ స్టోరీ, రైట్. ఇంకా మర్చిపోకండి, మమ్మల్ని సగం వేలోకి వెళ్ళకండి. చెప్పండి, ఇప్పుడు 2 5 ఆల్మోస్ట్ సేమ్ అంటే ఇది 0తో ఎండ్ అవ్వాలి, ఈవెన్ నెంబర్తో. ఇది కూడా సేమ్ 0తో ఎండ్ అవ్వాలి అయితే 5 మల్టిపుల్స్ ఎండ్ అవ్వాలి, రైట్. వీటికి కొంచెం చాలా పవర్ఫుల్ వెపన్స్. వీటితో ముందర ఉంది అసలు స్టోరీ. సో ఇప్పుడు 3 6 అయితే అయిపోయింది కదా, 3 9 అయితే అయిపోయింది కదా. ఇంకా మనం 6కి వెళ్దాం ఒకసారి. 6కి వెళ్ళే ముందు మనం ఏం చేద్దాం అంటే 4 and 5 మా 3 అయిపోయింది, 9 అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం 4 and నెక్స్ట్ 8కి వెళ్దాం రండి. డోంట్ కన్ఫ్యూజ్ మళ్ళీ చెప్తున్నాను. 2 5 చేసేసినాం, 3 9 అయిపోయింది. ఇప్పుడు 4 8. ఎందుకంటే 3కి 9కి ఏదో రిలేషన్ ఉంది, 3 మల్టిపులే కదా 9, అట్నే 4 కూడా మల్టిపుల్ 8 కాబట్టి 4కి 8 కూడా సేమ్ ఉంటుంది నా ఇంటెన్షన్. సరే, వాట్ ఎవర్ ఏదైతే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనం ఇచ్చిన డిజిట్స్ని ఎట్లా అర్థం చేసుకుంటాం అనేది కాన్సెప్ట్. ఓకే, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ ఎక్కడ పోదాం మనం 4 and 8కి. సో ఇప్పుడు 4 and 8 గురించి వచ్చేసరికి అంటే ఇప్పుడు మీకు డౌట్ రావాలి. ఇప్పుడు 3 9 అని చెప్పారు సార్, ఒక నెంబర్ ఇస్తే 3,000 అయితే ఎవరైనా చెప్తారు కదా సార్, ప్రాబ్లం లేదు 9తో డివైడ్ చేయొచ్చు కదా. అంటే మరి క్వశ్చన్స్ ఎట్లా ఇస్తాడు అన్నప్పుడు సరే 4 and 8 పోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఏమంటాడంటే క్వశ్చన్లో ఫ్యూచర్లో ఏమంటాడంటే 3 8 9 స్టార్ 5 6 ఈజ్ డివిజిబుల్ బై 9. లేదు అదే ఒక నెంబర్ సేమ్ ఇంకో నెంబర్ ఇదే అయితే ఇంకోటి 3 8 5 స్టార్ 8 9 డివిజిబుల్ బై 3.
రైట్. ఇట్లా ఇస్తాడమ్మా. అంటే చాలా మంది కన్ఫ్యూజ్ 9th ఎండ్ అవుతుంది కాబట్టి కంపల్సరీ 3తో డివైడ్ చేయొచ్చు అనుకుంటున్నాం. అట్లా కదమ్మా. 49 3తో 49 9th ఎండ్ అయితే 3తో డివైడ్ అవుతుందా? అట్లా కొన్ని కేసెస్కి మాత్రం వస్తుంది. ఎందుకంటే 2కి 5కి చెప్పానుగా, 2 5కి ఒక స్పెషాలిటీ వేరే ఉందమ్మా. 2 power 4 వచ్చినప్పుడు, 2 power 5 వచ్చినప్పుడు, 5 power 4 వచ్చినప్పుడు, 5 power 5 వచ్చినప్పుడు మంచి వెపన్స్ అన్నట్టు. ఎందుకంటే 5 2 చేస్తే ఏమొస్తుంది మనకి 10 కదా. 5 2 10 అంటే వాటికి మధ్యలో రిలేషన్ ఉంది. అవి చాలా పెద్ద వెపన్స్ అన్నట్టు. అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఎట్లా మనకు 2 గురించి తెలుసు, మనకి 5 గురించి తెలుసు, బేసిక్ కాన్సెప్ట్. రైట్, ఇక్కడికి వద్దాం. ఇక్కడ ఏంటంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. బిఫోర్ గోయింగ్ టు 4 and 8 క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి. ఇంత సింపుల్ ఏం ఇవ్వలేండి, కానీ ఇలా ఉండబోతున్నాయని చెప్పడం ఉద్దేశం. ఓకే రైట్. ఇప్పుడు ఇవ్వండి 3 8 9 స్టార్ 5 6. అప్పుడు ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇంకేముంది, యాడ్ చేద్దాం. 3 + 8 11, 11 + 9 20, అంతే కదా. 20 స్టార్ వదిలేండి. 20 + 5 25, 25 + 6 చేస్తే 31 వస్తుంది. 31కి ఏ డిజిట్ యాడ్ చేస్తే, ఈ స్టార్ ప్లేస్లో ఏ డిజిట్ యాడ్ చేస్తే 9తో డివైడ్ అని టక్కన చెప్పేస్తాం మన వెంటలోకి. 9కి మల్టిపుల్స్ రావాలంటే 9 4 36 కాబట్టి ఓకే. 31కి +3 యాడ్ చేస్తే అయిపోతుంది కదా. 31కి +5 యాడ్ చేస్తే అయిపోతుంది కదా. 31 + 5 ఎంత? 36 అవుతుంది. ఎస్, ఓన్లీ 5 యాడ్ చేయొచ్చా? అంటే చాలా పాసిబిలిటీస్ ఉండొచ్చు కదా. ఇక పెద్ద నెంబర్ 9 కాబట్టి 5 అంటే చాలా బిగ్ వాల్యూ, అది వేరే విషయం. సరే ఒకసారి 31 + 5 యాడ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. 31కి +5 అంటే స్టార్ ప్లేస్లో 5 పెడితే నాకేమొస్తుంది? 36 వస్తుంది. 36/9 పాసిబిలిటీ వస్తుంది అని చెప్పడం మన ఇంటెన్షన్. అంటే ఏదైతే మిస్సింగ్ నెంబర్ ఉందో ఆ ప్లేస్లో ఏ డిజిట్ పెడితే సమ్ 36. మీకు డౌట్ రావాలి, ఎందుకు 36 రావాలి? 45 కూడా రావచ్చుగా. 31కి ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది? 9 మల్టిపుల్స్ ఏమైనా రావచ్చు కదా. సరే అదే కన్ఫ్యూజ్ అవుతారు. 9 4 36, 9 5 45 అంటే 31కి ఇంకో నెంబర్ యాడ్ చేస్తే 45 వస్తుంది. అంటే ఏ నెంబర్ యాడ్ చేస్తే 31కి ఎంత యాడ్ చేస్తే 45 వస్తుంది? 14 యాడ్ చేయాలి. మరి 14 అంటే ఇక్కడ సింగిల్ డిజిట్ యాడ్ చేయాలి, నువ్వు డబుల్ డిజిట్సా? ఒకటే సింగిల్ డిజిట్ కాబట్టి లాజికల్గా ద బెస్ట్ ఆప్షన్ ఇస్ వాట్? ఓన్లీ 5. ఇట్లాంటి పెద్ద నెంబర్స్కి యూనిక్ సెలెక్షన్ ఉంటుంది. ప్రతిదానికి ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, దీనికి ప్రతిదానికి ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది అర్థం కావడానికి చెప్తున్నా, ఫ్యూచర్లో ఏముండబోతుందని చెప్పేసి. ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడు. సో ఆన్సర్ అయితే 5. ఒక్కోసారి 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ కొందాం. ఇప్పుడు 3 + 8 11, 11 + 5 16, అంతేనా. 16 + 8 వచ్చి 24. 24కి +9 యాడ్ చేయలేదు, 33. అరే 33 అని వస్తుంది ఆల్రెడీ. మనకి 33 వస్తుందంటే ప్లస్ స్టార్ ఉన్నా లేకపోయినా పర్లేదు, 3తో డివైడ్ అవుతుందని తెలిసిపోతుంది. అవునా కదా. ఇది చిన్న నెంబర్ కాబట్టి చాలా పాసిబిలిటీస్ వస్తాయి. మరి ఆ స్టార్ ప్లేస్ ఏం రాయాలి? 0 రాస్తుంది. ఎవరు వద్దన్నారు? చూడండి మళ్ళీ 3 + 8 11, 11 + 5 16, 16కి +4 8 యాడ్ చేస్తే 24, 24కి +9 యాడ్ చేయాలంటే దాంట్లో 6 యాడ్ చేసి +3 అంటే 33 వస్తుంది. 33 + స్టార్ ప్లేస్లో ఏం లేకుండా 33ని 3తో డివైడ్ చేయొచ్చు. అంటే ఈ స్టార్ ప్లేస్లో పాసిబిలిటీ చెప్పండి. స్టార్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం? పాసిబిలిటీస్ 0 రాయొచ్చు, అదొక్కటే రాయొచ్చు, 3 కూడా రాస్తాం. ఇప్పుడు 33 + 3 వేసుకొని వస్తుందో 36 అవుతుంది. 36 కూడా 3తో డివైడ్ అవుతుంది కదా. 3 ఎందుకు నేను ఇంకా కోపం వచ్చి 6 కూడా రాస్తాను. ఎందుకంటే 33 + 6 ఎంత? 39. అది కూడా 6తో డివైడ్. 33 + 6 39, 3తో డివైడ్ చేయొచ్చా లేదా? చేయొచ్చు. ఇంకో 3 గ్యాప్ తీసుకొని 9 కూడా యాడ్ చేయొచ్చు. 0 అంటే స్టార్ ప్లేస్లో 0 3 6 9 అంటే ఇప్పుడు 33 + 9 ఎంత వస్తుంది? 33 + 9, 33కి +9 యాడ్ చేస్తే బాగా ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ 33కి మనం 7 యాడ్ చేస్తే ఏమవుతుంది? 40 అయిపోతుంది. అంటే 42 డివైడ్ బై 3. ఎస్, పాసిబిలిటీ ఉంది. అంటే లాజికల్గా ఆలోచించండి మీరు. ఈ స్టార్ ప్లేస్లో 0 3 6 9 క్వశ్చన్ ఎట్లుంది కాబట్టి ఇట్లా పాసిబిలిటీస్ వస్తాయి. క్వశ్చన్ మార్క్స్ ఇంకా ఇక్కడ స్టార్ ఇస్తే, ఇక్కడ నెంబర్ ఇచ్చి ఇంకో స్టార్ ఇస్తే ఇంకా పాసిబిలిటీస్ సరిపోతాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? లీస్ట్ నెంబర్ ఏంటి, హైయెస్ట్ నెంబర్ ఏంటి అంటాడు. ఏది ఇచ్చిన నెంబర్ బట్టి స్టోరీ మారిపోతుంది. 3కి కానీ 9కి కావచ్చు, వాట్ ఎవర్ ఏదైనా అవ్వచ్చు. సో కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. అంటే ఫ్యూచర్లో క్వశ్చన్స్ ఇలా ఉండబోతున్నాయని చెప్పిన ఉద్దేశం. రైట్, ఎవరికి చెప్పాను? ఇక్కడ 3 టేబుల్కి అండ్ 9 టేబుల్కి చెప్పాను. అలా ప్రతి టేబుల్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వలేను, ఎందుకంటే అన్నిటికీ డిజిబుటర్స్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్కి వెళ్దాం. ఓకే, ఐ విల్ గెటింగ్ మై పాయింట్. రైట్, ఓకే. ఇది మోడల్ నెంబర్ 1. అంటే దీంట్లో మళ్ళీ 4 మోడల్స్ ఉంటాయి. ఇది మోడల్ నెంబర్ 1 ఇట్లా ఇస్తాడు స్టార్ ప్లేస్లో. అట్లా కాకుండా పవర్లలో ఇస్తాడు. పవర్లో ఇచ్చి 9తో డివైడ్ లేదని అడుగుతాడు. అప్పుడు చెప్పగలిగారు. బట్ నో ప్రాబ్లం, వీ కెన్ డూ, డోంట్ వరీ. సరే, మొత్తం మీద నేను చెప్పే పాయింట్ ఏంటి? క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అని చెప్పడం. ఇప్పుడు 4కి 8కి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇంకా 4 8 అంటే సేమ్. ఇప్పుడు ఈ 4 కావచ్చు ఆర్ 8 కావచ్చు, ఇవి 4కి 8 మల్టిపులే కాబట్టి ప్రాబ్లం లేదమ్మా. ఇక్కడ రూల్ ఏంటంటే ఇచ్చిన నెంబర్లో మళ్ళీ ఎగ్జాంపుల్స్ చెప్తా అంతే, డైరెక్ట్ క్వశ్చన్స్కి అయితే వెళ్ళొద్దు. ఇవన్నీ ఇప్పుడు గ్రిప్ వచ్చినాక వెళ్దాం క్వశ్చన్స్కి. రైట్.
సో 2 5 అయిపోయింది, 3 9 అయిపోయింది, 4 and 8. ఓకే రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 0 అన్న. ఈ 4తో డివైడ్ అవ్వాలంటే కంపల్సరీ ఎండింగ్ డిజిట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మా వేరే ఏ నెంబర్స్ ఉంటాయి, మా 4కి 8కి ఎండింగ్ డిజిట్స్ పైన డిపెండ్ అవ్వాలి. ఎండింగ్ డిజిట్స్ లాస్ట్కి ఏమైనా 2 zeros ఉన్నాయి. ఎస్ 2 zeros ఉన్నా 4తో కంప్లీట్ నెంబర్ డివైడ్ చేయొచ్చు. ఎండింగ్లో 2 zeros ఉంటే కంప్లీట్ నెంబర్ని 4తో డివైడ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ 1 2 7 2 అని ఉందనుకోండి, 1 2 7 2 డివైడ్ బై 4 అంటే ఎస్ చేయొచ్చు. ఎలా అంటే లాస్ట్ 2 digit నెంబర్ మాత్రమే 4తో డివైడ్ అయ్యే ఛాన్స్ ఉంటే 72/4 ఎస్ 4 18 72 ఎస్ డివైడ్ అవుతుంది. 72 4తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 2 ఎండింగ్ డిజిట్స్ యొక్క నెంబర్ 4తో డివైడ్ అవుతుంది అంటే ఖచ్చితంగా కంప్లీట్ నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. అంటే లాస్ట్ ఎండింగ్ డిజిట్ 2 ఎండింగ్ డిజిట్స్ యొక్క నెంబర్ 4తో డివైడ్ అయినా పర్లేదు, 2 zeros ఉన్నా పర్లేదు. ఎందుకంటే 12 into 100 లాగా రాయొచ్చి 100/4 చేయొచ్చు మనం అట్లా అనుకున్నాం. సో ఏదైతే మొత్తంగా ఎండింగ్ డిజిట్స్ zeros అని ఉండాలి, 2 zeros అని ఉండాలి, లేదా ఆ ఎండింగ్ 2 digit నెంబర్ 4తో డివైడ్ అవుతే ఇచ్చిన కంప్లీట్ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది. ఇదే రూల్ సేమ్ రూల్ 8 కూడా వస్తుంది. ఆటోమేటిక్గా 8కి వచ్చింది అనుకోండి. ఎట్లంటే ఇప్పుడు ఇక్కడ లాస్ట్ ఎండింగ్ డిజిట్స్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ 5 8 9 000 అన్న. ఎస్ 000 అంటే లాస్ట్ ఎండింగ్ 3 digits తీసుకోవాలి. ఎండింగ్ 3 digits నెంబర్లో అన్ని zeros ఉన్నాయి అనుకోండి, అది కంప్లీట్ నెంబర్ మొత్తం 8తో డివైడ్ అవుతుంది, కన్ఫామ్ అవుతుంది. ఎలా అవుతుంది? 8తో కట్ చేసుకొని చూడండి, మీకు అర్థం అవ్వడానికి అంతే. 8 5 45 లేదా 8 6 48 ఇంకా దగ్గరికి పోవాలి కదా. 8 9 8 7 చేసుకోండి, 8 7 56 కదా. అంటే 8 7 56 అంటే 2 ఉంటుందా? 56 1 సెకండ్ ఇది 8 టేబుల్ కదా. 8 6 48 మళ్ళీ 8 6 48 తర్వాత ఏమొస్తుంది? 8 9 కదా, 8 9 52 అంటే ఇంకా 2 రిమైండర్ వస్తుంది. 2 అంటే లాస్ట్ 3 ఎండింగ్ డిజిట్స్ యొక్క 0 వాల్యూ 1000 ఉంది. మరి 5890కి 0 క్యారేజ్ అవుతుంది, అవి డివైడ్ అవుతుంది కంపల్సరీ. కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ 589 పెద్ద బుధం చూడండి, 589 into 1000 ఉంది అనుకోండి, 1000 8తో డివైడ్ చేయొచ్చు, అదే చెప్పండి చేయొచ్చు. అది ఒక్కటి సార్ మైండ్లోకి రైట్. మళ్ళీ డివైడ్ చేసుకుంటా రిమైండర్ ఎంత వస్తుంది పోస్ట్ అట్లా అసలు ఆలోచించకండి, చిన్నపిల్లలు చేస్తారు అట్లా రైట్. 3 zeros కనబడ్డాయి ఇంటూ 1000 అనుకుంటా, 8తో డివైడ్ చేయొచ్చు. 8తో డివైడ్ చేయాలంటే బై 4 కొట్టను, 1000/4 కొడితే 1000/4 కొట్టినా ఏమొస్తుంది? 250. మళ్ళీ బై 2 కొట్టండి, ఎస్ బై 4/2 చేస్తే ఆటోమేటిక్గా 8తో డివైడ్ అయినట్టే లాజికల్గా 589000. మరి ఇక్కడ మీరు డౌట్ రావాలి, 8 6 48 లేదా 8 7 ఎట్లా వెళ్ళిపోయినాం అనుకోండి. 8 7 56 సరే 29 పోయిందంటే మళ్ళీ 0 కూడా తీసుకోవాలి కదా. తీసుకొని క్యారీ చేసుకొని 8తో డివైడ్ చేయొచ్చు. మొత్తం ఆన్సర్ ఏమొస్తుంది తెలుసా? 125 into 589 చేస్తే వచ్చే వాల్యూ వస్తుంది అన్నట్టు. అంటే 8తో డివైడ్ అవుతుంది. అంటే దీనికి బోత్ సేమ్ అనే కదా. ఇక 2 digits zeros ఉండాలి, లేదంటే ఒక వినండి జాగ్రత్తగా. ఓకే ఇంకో నెంబర్ 7 8 5 1 2 8 తీసుకుందాం, లేదా 128 లేదా 8కి మల్టిపుల్ 7 సరే 120 అనుకుందాం రైట్. ఇప్పుడు దీంట్లో మనం లాస్ట్ 3 digit నెంబరే, దీనిలో లాస్ట్ 2 digits రానుకున్నాము. దీంట్లో లాస్ట్ 3 digit నెంబర్ తీసుకోవాలి, ఇది 8తో డివైడ్ అయితే సరిపోతుంది. 120ని 8తో డివైడ్ చేయొచ్చా అంటే ఎస్, 8 10 80 అవునా, 8 5 40 లాజికల్ 15 times కట్ అవుతుందా లేదా? ఎస్. లేదు ఇక్కడ 128 ఉంది సార్, 16 times కట్ అవుతుంది. ఏముంది 128 15 8 50 16 times అట్లా కూడా అయిపోవచ్చు కదా. అంటే లాజికల్గా 128 అనేది లాస్ట్ 3 digit నెంబరు. ఆ లాస్ట్ 3 digit నెంబర్లో ఫామ్ ఏ కొత్త నెంబర్ అయితే ఉందో అది 8తో డివైడ్ అయితే ఇచ్చిన కంప్లీట్ నెంబర్ 8తో డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడైతే ఇంకో రూల్ ఏంటి? లాస్ట్ 3 digits zeros ఉండాలి. ఇక్కడ కూడా 4 కూడా సేమ్, లాస్ట్ 2 zeros ఉండాలి, లేదా లాస్ట్ 2 digit నెంబర్ 4తో డివైడ్ అవ్వాలి. 4 8 కనుక తెలిసినాయి అనుకోండి, ఆటోమేటిక్గా 16 వచ్చినట్టే. కాదు 16 కూడా అయిపోయినట్టే. అలా ఎలా చెప్తున్నాం మరి? అంతే కదా, ఒక నెంబర్ని 8తో డివైడ్ చేస్తున్నాం, మళ్ళీ 4తో కూడా డివైడ్ చేస్తున్నాం అంటే ఆటోమేటిక్గా 8తో కట్ అవుతుంది, 4తో కట్ అవుతుంది. 8 4 ఎవరమ్మా? 16కి మల్టిపుల్సే కదా. అంటే 8తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, ఆటోమేటిక్గా 16తో డివైడ్ అవుతున్నట్టే. అట్లా వెళ్ళిపోవాలి మన మైండ్ సెట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు డౌట్ రావాలి, 16 ఉంది, 16 డివైడ్ బై 4 అవుతుందా లేదా? మరి 16 డివైడెడ్ బై 8 అవుతుందా లేదా? అంటే ఆటోమేటిక్గా ఇక 8కి డబుల్ చేస్తాను కదా 16. అంటే 8తో డివైడ్ ప్రతి వాల్యూ 8కి మల్టిపుల్స్ సరిపోతుంది, 4కి మెనీ మల్టిపుల్స్ ఉన్నా పర్లేదు. 4 కదా 16. అంటే 8తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ని మనం 4తో డివైడ్ చేయొచ్చు, కానీ 4తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ని 8తో చేయలేము. ఎందుకంటే ఎవరు బిగ్గర్ ఇక్కడ? ఇందాక చెప్పినట్టు సేమ్ రూల్,
9 పెద్ద నెంబర్, 3 చిన్న నెంబర్. 3తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ 9తో చేయలేము, కానీ 9తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ని 3తో చేయొచ్చు. ఇదే సేమ్ రూల్. 8తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ని 4తో చేయొచ్చు, కానీ 4తో డివైడ్ చేసే ప్రతి నెంబర్ని 8తో చేయడానికి రాదు. మొత్తం మీద 4, 8 యొక్క కాన్సెప్ట్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం 16 కాన్సెప్ట్ అయిపోయినట్టే. 8 2 చేసినప్పుడు 8ని డబల్ చేస్తే 16 వచ్చేది, లేదా 4ని 4 టైమ్స్ చేసినప్పుడు 16 వచ్చేది. అట్లా కూడా ఆలోచించాలి. 8తో డివైడ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా 16 అవుతాను కదా, అక్కడ 8కి మల్టిప్లై ఉందా లేదా చూడాలి. ఇప్పుడు 16 ఉందనుకోండి, మన ఎందుకంటే 16 పెద్ద నెంబర్ కదా, 8కి మల్టిపుల్స్ లాగా ఉండాలి అన్నట్టు. సో దానికి స్పెషల్ రూల్ ఏం లేదన్నట్టు 16కి. ఓకే, ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఏంటి 4, 8 యొక్క ప్రాపర్టీస్ ఏంది? 4 2 zeros అని ఉండాలి, ఎండింగ్ 2D నెంబర్ 4తోనే డివైడ్ కావాలి. 8 3 zeros అని ఉండాలి, ఎండింగ్ 3D నెంబర్స్ 8తో డివైడ్ అయినా ఉండాలి. ఇది బేసిక్ ఐడియా, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఓకే, అన్నీ అయిపోయి ఇంకేం మిగిలినాయి అంటే ఇక్కడ ఉన్న చాలా పవర్ఫుల్ వెపన్స్ ఏంటి తెలుసుమా? 6 and 7. 6, 7 కనుక అయిపోయినాయి అనుకోండి, 6, 7తో అయిపోతే స్టోరీ, మిగతా ఈ అసలు స్టోరీస్కి వెళ్తాం. పెద్ద నెంబర్ కదా ఏదైతే మొత్తం మీద నేను చెప్పొచ్చే పాయింట్ ఏంటి? వేర్ ఎవర్ యూ గో, డివిజిబుల్ రూల్స్లో చాలా యూజ్, అంటే డివిజిబుల్ రూల్స్ కాన్సెప్ట్ ఎక్కడైనా చాలా యూజ్ అవుతుంది. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ కూడా ఈజీగా చేయొచ్చు. ఏదో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్పట్లేదు నేను, ఇది వాస్తవం, రైట్? ఎనీవే ఎట్ ఎనీ కాస్ట్ లెట్స్ గో ఫర్ నెక్స్ట్. ఏమన్నా 6 and 7 డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 6 and 7 యొక్క కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఈజీ వినండి. 6 and 7 యొక్క బేసిక్ కాన్సెప్ట్. సరే ముందుగా 6కి వెళ్దాం. 6 అనే మైండ్లోకి వెళ్ళాలంటే 3 and 2 రావాలి, రైట్? 3 into 2 years అనేది 6 వచ్చింది. అంటే ఒక ఇచ్చిన నెంబర్ని 3తో అండ్ యాజ్ వెల్ యాజ్ 2తో కూడా డివైడ్ చేయగలగాలి. అంటే ఇచ్చిన సేమ్ నెంబర్ని 3తో చేసినాక మళ్ళీ మిగిలిన నెంబర్ 2తో కాదు. అక్కడ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ 3తో అవ్వాలి, అదే సేమ్ నెంబర్ 2తో కూడా అవ్వాలి. అప్పుడే మనకి ఏమర్థమవుతుంది? లాజికల్గా ఆలోచిస్తే ఆ ఇచ్చిన నెంబర్ 6తో డివైడ్ అయిందని తెలిసిపోతుంది, రైట్? ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్, 36 ఈజ్ డివైడ్ బై 6. 6 స్క్వేర్ కదా 36, ఎస్ 6. కానీ ఇప్పుడు 216 ఇచ్చిన, ఇప్పుడు చెప్పాలి 216 6తో డివైడ్ అవుతుందా అంటే అవుతుందని చెప్పాలి. ఎట్లా చెప్పాలి చెప్తా. ఇక్కడ చూడండి, కంపల్సరీ ఎండింగ్ డిజిట్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో అవుతుంది. అంటే 216 డివైడెడ్ బై 2 పాసిబిలిటీ ఉంది. 216 3తో కూడా అవ్వాలి, ఇచ్చిన సేమ్ నెంబర్. మళ్ళీ 216 2 + 1 3 3 + 6 9/3. yes, it is satisfying 2 table and 3 table. that's why 216 can be divided by 6. ఆన్సర్ ఏమొస్తుంది? ఆన్సర్ ఏముంది, మా క్వశ్చన్ ఏముంది చెప్పండి. 6 3s 18. అవసరం ఇదంతా కాకపోతే మీకోసం. అంటే 6 18 36, 6 36, ఆన్సర్ 36 వస్తుంది. ఆన్సర్ ఏమొస్తాం మనకేంటి, కానీ అవుతుందా లేదని చెప్పడానికి రావాలి, రైట్? అంటే 6తో రావాలి అంటే ఆటోమేటిక్గా 2ని 3ని సాటిస్ఫై చేయాలి. సేమ్ నెంబర్ 2తో వచ్చిన తర్వాత మళ్ళీ 3తో చేయాలని కాదు, అక్కడ కన్జ్యూటివ్ కాదు, డైరెక్ట్ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో 2తో అవ్వాలి, అదే నెంబర్ 3తో అవ్వాలి. ఆటోమేటిక్గా 2ని 3ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 6 కూడా సాటిస్ఫై అవుతుంది అనేది బేసిక్ కాన్సెప్ట్, రైట్? ఇది ఓకే, పర్లేదు, ఇది పెద్ద విషయం కాదు, దీంతో మనకు ప్రాబ్లం లేదు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మనకు 7తో ప్రాబ్లం వస్తుంది. 7కి డైరెక్ట్ రూల్స్ లేవు అన్నట్టు 7కి, కానీ కొంచెం మ్యాజిక్ ఉంటుంది. నిజానికి డిజైన్ రూల్స్ 7కి లేదు, కానీ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసాం. అంటే ప్రయోగాలు చేయాల్సిందే కదా, తప్పదు కదా. అలా ప్రయోగాలు చేసి కొత్త కొత్త స్టోరీ క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 343 ఉంది. 343 డివైడెడ్ బై 7 అవుతుందా? మా 7 రూల్ 7 చెప్తున్నా. 6 అయితే అయిపోయింది, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? 7కి వెళ్తున్నా, రైట్? ఈ 7 యొక్క రూల్ ఎట్లా అర్థం చేసుకోవాలంటే 7తో అవుతుందో చూద్దామా? చూద్దాం. 7 4s 28, 7 5s 35 దాటుకుందాం. 7 4s 28. 28 అంటే ఇంకా మనం వెళ్ళింది 6 6s 7 9s అంటే 49. సరిపోయింది, 7తో డివైడ్ అవుతుంది. కానీ ఎలా తెలవాలి? అది ఎలా తెలవాలంటే పెద్ద నెంబర్ ఇంకా పెద్దగా ఉంది అనుకో, ప్రాబ్లం అవుతుంది కదా. అంటే ఇదే 343ని 7తో డివైడ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే ముందు ఎండింగ్ డిజిట్ తీసుకోవాలి. ఓకే, ఎండింగ్ డిజిట్ తీసుకున్నాం 3, దాన్ని డబుల్ చేయండి. ఓకే, ఎండింగ్ డిజిట్ తీసుకొని దాన్ని డబుల్ చేయాలి. 3 2s 6, అది దీంట్లో నుంచి మైనస్ చేయండి సరిపోతుంది. సో ఏది మిగిలిన నెంబర్లో నుంచి ఎండింగ్ డిజిట్ తీసుకొని దాన్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్ నుంచి కట్ చేయాలి. కొద్దిగా డ్రామాటిక్ అంటే ఒక డ్రామా లాగా అనిపిస్తుంది. మరి అంతే కదా, ఉన్న రూల్స్ ఏంటి? మనకు ఒక మార్క్ రావాలా వద్దా? SSCL ఎగ్జామ్ రాస్తున్నావు, RRB రాస్తావు, సో ఎస్ఏ కాన్సెప్ట్ కావాలనుకుంటున్నావు, ఒక మార్క్ అయితే రావాలా వద్దా? మరి తప్పదు కదా, ఫాలో అవ్వాల్సింది కదా. ఎండింగ్ డిజిట్ తీసుకున్నా, డబల్ చేసిన, దాంట్లో నుంచి మిగిలిన దాంట్లో నుంచి మైనస్ చేసిన. 34 - 6 చేస్తే మనకేం వస్తుందమ్మా? 28. ఎస్, 28 7తో డివైడ్ అవుతుందనే ఒక సాటిస్ఫాక్షన్ నీకు వస్తే అప్పుడు ఎస్ ఇట్ కెన్ బి డివైడ్ బై 7 అని చెప్పాలి. అది ఎంత పెద్ద నెంబర్ అయినా సరే, రైట్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ పాయింట్. అంటే 7తో డివైడ్ చేయాల్సిన బేసిక్ కాన్సెప్ట్ ఏంటి? ఎండింగ్ డిజిట్ తీసుకోండి, దాన్ని డబల్ చేసి మిగిలిన డిజిట్లో నుంచి కట్ చేయండి అనేది బేసిక్ కాన్సెప్ట్.
సో డోంట్ కన్ఫ్యూజ్. ఇప్పుడు 4249 ఉంది అనుకోండి, 4249 ఈ 7తో డివైడ్ అయితే ఏం చేయాలి? ఇప్పుడు 9 తీసుకోండి, 9 డబల్ చేయాలి కదా. అప్పుడు 424లో నుంచి 9 డబల్ చేసి తీసుకొని కట్ చేయాలి. 9 డబల్ 18 కట్ చేస్తా. అప్పుడు కట్ చేస్తే వచ్చిన వాల్యూ ఉందా, అది 7తో సాటిస్ఫై అవుతున్నారు, నీకు సాటిస్ఫాక్షన్ వస్తాయి, లేదా మళ్ళీ డబుల్ చేసి వదలవలసింది అట్లా. అంటే ఇదే రూల్ మనకు కనిపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 18లో కట్ చేయండి, 24 18 పోతే 6 కదా, 2 క్యారీ 14 నుంచి 8 పోతే ఎంతమ్మా, 2 క్యారీ చేయాల్సింది కదా, 4 నుంచి 8 పోతే 6 వస్తుంది. అంటే ఇక్కడ 1 0 అంటే ఏమొస్తుంది మనకి 406 వస్తుంది. అరే 406 అంటే కూడా మనకి ఇంకా 7తో అయితే రాదని ఒక ఇబ్బంది అనిపిస్తుంది. అంటే 424 నుంచి 18 కట్ చేస్తే నాకు 406 వచ్చింది. ఇంకా క్లారిటీ రాలేదు అనుకోండి, 7తో డివైడ్ అవుతామని చెప్పేసి మళ్ళీ 6 తీసుకొని డబల్ చేయాలి. మీరు డబల్ చేయండి, 12ని కట్ చేయండి, అర్థం 28 అంతే కదా. ఎస్ 28/7 ఎస్ పాసిబిలిటీ వచ్చింది. 28/7 అనే సాటిస్ఫాక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఎస్ అని చెప్పాలి. అంటే ఏమర్థం చేసుకోవాలి మీరు, 8 తీసుకోవాలి, దాన్ని డబుల్ చేయాలి, మిగిలిన 3 డిజిట్స్ నుంచి కట్ చేయాలి. ఇంకా సాటిస్ఫాక్షన్ కాకపోతే మళ్ళీ ఈ 424ని కొత్త నెంబర్ అనుకొని 8 తీసుకొని 4ని డబల్ చేయాలి. దీన్ని మైండ్ చేసినాక 406 కదా, 6ని డబల్ చేయాలి, దాన్ని మిగిలిన నెంబర్ నుంచి కట్ చేసుకుంటే 40లో నుంచి 28 వస్తుంది. 28/7 సాటిస్ఫాక్షన్ ఉంది. ఇది బేసిక్ ఐడియా. ఇది రూల్ 7. అంటే రూల్ 6 రూల్ 7 టోటలీ డిఫరెంట్, వీటికి సంబంధం లేదు. అంటే దీంట్లో అన్నీ అయిపోయినాయి కదా, 10 అయితే అవసరం లేదు మనకి. ఇంకా మిగిలింది ఏంది, అసలు ప్రపంచం. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రపంచం, రైట్. ఏంది 11 12 అయితే ఎందుకైనా మంచిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 12 అవసరం లేదు, 14 అవసరం లేదు. 14 కానీ 12 కానీ అస్సలు ఇబ్బంది పడకండి. ఎందుకంటే 14 అంటే 7 2 చేస్తే 14 వస్తుంది కదా. అంటే లాజికల్గా 7తో సాటిస్ఫై అవ్వాలి, 2తో సాటిస్ఫై అవ్వాలి, ఆటోమేటిక్గా 14తో సాటిస్ఫై అవుతుంది అని అర్థం అక్కడ, రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 28 ఉంది. 28 అంటే 2 టేబుల్లో వస్తుంది, 7 టేబుల్లో వస్తుంది కదా. 2ని 7 8 టైం మల్టిప్లై చేస్తే 14, 2 7 14 కదా. ఏదైతే 16 చేసినామో 8 డబల్ చేస్తే మనకు 8 2 16 అయితే 6 సాటిస్ఫై కదా. అదే సేమ్ రూల్ చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. 7తో 2తో సాటిస్ఫై అయితే 14తో అవుతుంది, అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి, రైట్. ఎందుకంటే 14 అనేది 7 మల్టిపుల్స్. కాకపోతే మరి 13 ఏంది, 13 వెళ్దాం దాంతో పని ఉంది. 13 ప్రైమ్ నెంబర్ కదా. 13 కానీ 17 కానీ 19 కానీ ప్రైమ్ నెంబర్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ నెంబర్, జాగ్రత్త. 13 17 19 అండ్ 11 ఆల్సో, దీస్ ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఎందుకంటే వాటికి ఫ్యాక్టర్స్ దొరికాయి కదా, అంటే మల్టిపుల్స్ లాగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు 16 అంటే 8కి మల్టిపులే, లేదా 4కి మల్టిపులే. 14 అంటే 7కి మల్టిపులే. దెన్ వాట్ అబౌట్ 12 చెప్పండి మీరే ఓన్గా. 12 అంటే ఏంటి, అస్సలు కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు టైం వేస్ట్ చేసుకోండి. 12 ఈజ్ నథింగ్ బట్ 3 and 4ని సాటిస్ఫై చేయాలి ఎట్ ఏ టైం. 3 and 4 ఎట్ ఏ టైం సాటిస్ఫై అయినాయి అనుకోండి, జస్ట్ లైక్ 6 టేబుల్. 2 and 3 ఎట్ ఏ టైం సాటిస్ఫై అయితే 6 సాటిస్ఫై అయినట్టు. ఇన్ ద సేమ్ వే 12 అంటే 3 and 4 సాటిస్ఫై అయినాయి అనుకో, అంటే 3తో 4తో ఎట్ ఏ టైం డివైడ్ చేయగలిగితే ఆ నెంబర్ ఖచ్చితంగా 12తో డివైడ్ అవుతుంది. ద సేమ్ వే 15 అంటే చెప్పండి మా, 15 ఈజ్ నథింగ్ బట్ 3తో అవ్వాలి, 5తో అవ్వాలి, సింపుల్. అంటే 3ని 5ని సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా 15 సాటిస్ఫై అవుతుంది. అంటే ఇవి పెద్ద విషయాలు కాదు. 12 కానీ 15 కానీ 14 కానీ అసలు విషయాలే కాదు. ఇప్పుడు చెప్పండి 18 చెప్పండి. ఇక ఇంకా టైమింగ్ వేస్ట్ చేసుకోవాలి మనం. 18 చెప్పండి. 18 కెన్ బి డివైడెడ్ బై 9. అంటే 9కి మల్టిపుల్ అయినట్టే కదా. 18తో సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి, 18 ఈజ్ నథింగ్ బట్ 9 into 2 అవ్వాలి. ఎస్ డోంట్ కన్ఫ్యూజ్. 12 అనగానే ఇదంతా పక్కన పడేయండి, కూల్గా ఉండండి. 12 అంటే ఎవరెవరిని సాటిస్ఫై చేయాలి, 3ని అండ్ 4ని ఎట్ ఏ టైం చేయాలి. 12 అయిపోయింది స్టోరీ, రైట్. 15 ఎవరిని చేయాలి మా, సేమ్ 3ని అండ్ 5ని ఎట్ ఏ టైం చేయాలి, అయిపోతుంది. 14 చెప్పండి. 14 అంటే 2ని అండ్ 7ని ఎట్ ఏ టైం చేయాలి, సరిపోతుంది. ఇంకా 18 అంటే 18 ఈజ్ నథింగ్ బట్ 9 and 2. ఈ రూల్స్ మనకి ఇంపార్టెంట్, ఇంకేం లేదు, రైట్. ఇవి పెద్ద విషయాలే కాదు. కానీ అసలు నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ, అవే అసలు ప్రపంచం. 11 13 నెక్స్ట్ 17 19 ఇవి మన క్లైమాక్స్. ఇది డివిజిబుల్ డివిజువల్లో ఇంట్రడక్షన్ పార్ట్లో క్లైమాక్స్. వాటి ఇంప్లిమెంటేషన్ ఇక మన సరే వాట్ ఎవర్ మనకు అంత ఆ జోన్ అయింది. కానీ ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం మీద. అయితే ఎవరు ఇంపార్టెంట్ మనకి ఇక్కడ, 11 13 17 19 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దీంట్లో ఏం కన్ఫ్యూజన్ లేదు కదా. అయితే ఇంకొక చిన్న విషయం ఒకసారి రీకాల్ చేసుకుందాం మనం, ఫటాఫట్ చెప్పాలి. డివిజిబుల్ ఆఫ్ 2 సింపుల్, ఎండింగ్ 0 రావాలి, లేదా ఈవెన్ నెంబరే ఉండాలి. డివిజిబుల్ ఆఫ్ 5
నెగిటివ్ నెంబర్ 0 ఉండాలి లేదా మల్టిపుల్ ఆఫ్ 5 ఉండాలి. రైట్, అయిపోయింది అక్కడ. నెక్స్ట్ 3, 6 చెప్పండి. 3, 6 యొక్క కాన్సెప్ట్ ఏంది? 3 అంటే ఏంది? 3, 6 కాదు, 3, 9. 3కి 9 కాన్సెప్ట్ చెప్పండి. 3 అంటే ఏంటి? ఒక నెంబర్ ఇచ్చినప్పుడు డిజిట్స్ యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్ వాల్యూ 3తో డివైడ్ అయితే నెంబర్ 3తో డివైడ్ అయినట్టే. ద సేమ్ రూల్, ఇచ్చిన నెంబర్ యొక్క డిజిట్స్ యాడ్ చేస్తే 9తో వచ్చిన రిజల్టెంట్ వాల్యూ 9తో డివైడ్ అయితే కంప్లీట్ నెంబర్ 9తో డివైడ్ అయినట్టే కదా. రైట్, 9తో డివైడ్ అయ్యే ప్రతి నెంబర్ 3తో అవుతుంది. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకా 6 చెప్పండి. 6 అంటే ఏంటి? 2తో 3తో సాటిస్ఫై అవ్వాలి. కథం 6 పెద్ద విషయం కాదు. మరి 4 and 8, 4 and 8 గుర్తెచ్చుకోండి. 4 and 8, 4 అంటే ఎన్ని 2 zeros అని ఉండాలి. 2D నెంబర్ 4తో డివైడ్ అయినా అవ్వాలి, లాస్ట్ 2 digit నెంబర్. ఇదే రూల్ 8 కూడా, లాస్ట్ 3 digits అనే 0 ఉండాలి. ఆ 3 digit నెంబర్ కంప్లీట్ నెంబర్ కూడా 8తో డివైడ్ అవ్వాలి. అప్పుడే మిగిలిన నెంబర్ కూడా అంటే ఇచ్చిన నెంబర్ కూడా డివైడ్ అవుతుంది అనే కాన్సెప్ట్. అది ఓకే. ఇంకా 9 అయిపోయింది. 7 చాలా ఇంపార్టెంట్. అంటే ఇంపార్టెంట్ అంటే కొంచెం ఎక్స్పెరిమెంటల్ వే అది. 7 అంటే -8 తీసుకోవాలి, దాన్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్లకి మేనేజ్ చేసుకుంటూ రావాలి. బేసిక్ ఐడియా. రైట్, ఇక మిగిలిన ఏంటి? 12, 15, 16, 18 అవసరం లేదు. ఇంకే అన్నింటిలో కంపల్సరీ 2 టేబుల్ కామన్ ఉంటుంది. 14లో 2తో కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. 16 2తో కంపల్సరీ సాటిస్ఫై అవ్వాలి. ఇంకోటి ఏంటి? ఇంకో 15 అయితే 3తో సాటిస్ఫై అవ్వాలి. అట్లా వాటి యొక్క మల్టిపుల్స్. 12 అయినా మైండ్కి రావాలి, 3 into 4. 15 అయినా 3 into 5. 14 అయినా 2 into 7. 18 అయినా 9 into 2. బస్ అంతే, ఇంకేం లేదు. ఇంక మిగిలిన ఏంటి అసలు? 11, 13, నెక్స్ట్ 17, 19. ఇవి నెక్స్ట్ లెవెల్ క్లాస్ అనమాట. నెక్స్ట్ లెవెల్ అప్రోచ్ అనమాట. అది డిస్కస్ చేసినాక ఇంట్రడక్షన్ క్లైమాక్స్ వచ్చినాక నెక్స్ట్ మనం వేరే లెవెల్కి వెళ్దాం. ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ 11 చాలా పవర్ఫుల్. ఎందుకంటే 11 తోటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాయి మధ్యలో. ఎందుకంటే 11 అనేది కొంచెం టోటల్ డిఫరెంట్ స్టోరీ అన్నట్టు అట్లా.